క్రాంతి ఎవరైతే ఈ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడి కుమారుడు మొన్న పోలీసులు అతను అంతకుముందు బాగా చితక్కొట్టారు, పదే పదే పిలిచి కొడుతున్నారు అని నాగరాజు మీదనే ఆరోపణ. ఆ తర్వాత అతను మళ్ళీ పోలీసులు ఇంటికి వెళ్తే భయపడిపోయి పోలీసులు సాయంత్రం వస్తావు, నువ్వు రావాల్సిందే బయటికి, నిన్ను కొట్టకా తప్పదు, నువ్వు చావకా తప్పదు అన్నారని చెప్పి ఆ తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోవడం జరిగిందని స్వయంగా ఎంఆర్పిఎస్ నాయకుడే చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న ఈ కేసు తర్వాత, సాయి కిరణ్ కేసు తర్వాత ఆ అంశం వెలుగులోకి వచ్చినటువంటి దశలో సాయి కృష్ణ కేసు తర్వాత ఇప్పుడు ఆ వ్యవహారంలో ఆ కుటుంబం దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం వెళ్ళి పరామర్శించింది, తగిన న్యాయం చేస్తామని చెప్పింది. ఇక్కడ సమస్య ఏంటంటే సూసైడ్ నోటు అతను వీడియో కూడా రిలీజ్ చేశాక కేసు కట్టలేదు, అసలు ఆ కేసుని పరిగణలోకి తీసుకోలేదు. అది స్పెషాలిటీ. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఏంటంటే అరాచక శక్తుల్ని నియంత్రిస్తున్నటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి స్థితిలో ప్రభుత్వం ఉందన్నటువంటి కాన్సెప్టే జనంలోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరుగుతాయో చూద్దాం.